రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినప్పటి నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్న. ఆల్రెడీ ఉన్నాము అన్న, ఇంతకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి అన్న. జనాల పార్టీలో అన్నారు. నాకు కథ విషయాల్లో, సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయారు. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డిసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్, అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్ గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ ని డిస్టర్బ్ చేయట్లేదు. సారీ అన్న. 100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నా మేము సొంతంగా కష్టపడి చేసుకుంటున్నాం, ఒకరి చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్ గా ఉన్నప్పుడు మేము మాకు అది పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ, వీటి ద్వారా కానీ వీఆర్ రైజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ, అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రైజ్ ఫండ్స్. అండ్ యా అన్న, ఇందాక చెప్పినట్టు ప్రభానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్, అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికి ఒక జాయింట్, ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని ఇది చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్. మీరు చెప్పండి అంతే. రెస్ట్ మై కేసు ఎవరన్నా. మేడం, ఉమెన్ కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు, ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఎవరికైనా వాళ్ళకే నిలబడతాను అన్నప్పుడు ఉమెన్ది చెప్పక్కర్లేదు మేడం. అది ఎప్పుడు అది బై బర్త్ డిఫెక్ట్ అలా ఉండిపోతాం అంతే. ప్రస్తుతానికి ఓన్ మనీ అండి. వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. స్ట్రక్చర్ అయిన తర్వాత ఎలా దాన్ని పొజిషన్ చేయాలనేది వీ ప్లాన్ ఇట్.